చదువుదామని బయలుదేరితే దారిలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నిజానికి మ్యాటర్లోకి వస్తే అసలు ఏం జరిగిందంటే, నేను నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో కళ్ళు చదువుదామని అయితే అనుకున్నాము. అందుకోసం కడప నుంచి కాజీపేటకి అయితే బయలుదేరాము. దారిలో క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మేము పెన్నా నది రివర్ చూసుకొని అలాగే నిదానంగా బైక్లో మాట్లాడుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేము కరెక్ట్గా చెన్నూరు దాటిన తర్వాత హైవే పైన అయితే ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. కింద పడిన వ్యక్తికి ఏమన్నా జరిగిందేమో అని అయితే చూసాము. అతనికైతే చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయి. అక్కడైతే చిన్న గొలాట అయితే జరిగింది, అది మీరే వినండి. నేను పెట్రోల్ పెట్టుకున్నాను, నేను అట్లా స్లోగా వస్తాను. హెల్మెట్ పెట్టుకున్నావు పోయా? హెల్మెట్ పెట్టుకోవడం మంచిగా ఏం జరగాలని నువ్వు హెల్మెట్ లేకుంటే. మేమైతే కాజీపేట ఎంట్రీలో అయితే ఊర్లో నుంచి అయితే బయలుదేరాము. ఎందుకంటే కాజీపేట ఊర్లో కూడా కళ్ళు అయితే అమ్ముతారు. ఫస్ట్ అక్కడ తీసుకుందామని అక్కడికైతే బయలుదేరాము. కానీ దారిలో ఇద్దరం మాట్లాడుకొని ఊర్లో బాగుండదు, బయటనే తీసుకుందాము చెట్టు దగ్గర అని అయితే మాట్లాడుకున్నాము. కాజీపేట దాటుకొని అక్కడి నుంచి పల్లెలో నుంచి అయితే బయలుదేరాము. చుట్టూరు పొలాలు, పూర్తిగా అయితే ఎక్సలెంట్గా ఉంది క్లైమేట్. మేమైతే చిన్నగా మాట్లాడుకుంటూ నిదానంగా అయితే బయలుదేరాము. నిజానికి ఆ యాక్సిడెంట్ గురించే చాలాసేపు మాట్లాడుకున్నాము. ఎందుకంటే నేనేదో నార్మల్గా వీడియో అయితే తీసానే, సడన్గా యాక్సిడెంట్ జరిగింది. నేనే నమ్మలేకపోయాను. పోయేటప్పుడు ఏందిరా ఇలా జరిగింది అని అయితే అనుకున్నాను. మా ఫ్రెండ్ గారు అయితే భయపడిపోతాడు, నైనా ఇప్పుడే కడప నుంచి పోతాము కాజీపేటకి, దారిలో ఏందిరా ఇట్లా జరిగింది, పోయేటప్పుడు నిదానంగా పోవాలా స్వామి అనుకొని మా ఫ్రెండ్ గారు, ఏం కాదులేరా ఇటు దాంట్లోకి చిన్న చిన్న దాంట్లోకి భయపడతామని నేను చెప్తాను. దాని తర్వాత ఇద్దరం మాట్లాడుకుని అయిపోయింది. అక్కడ దూరంలో అయితే చెట్లు అయితే కనపడ్డాయి. ఇంకా అక్కడే కళ్ళు అమ్ముతారని అయితే కనుక్కున్నాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కుప్పలు ఉన్నారు జనాలు. అయితే చిన్న గుడిసె కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళి కళ్ళు అయితే తీసుకున్నాము. ఉండొచ్చేసి 400 అయితే చెప్పాడు. మేమైతే అంత తాగలేమనేసి ఒక 2 లీటర్స్ అయితే తీసుకున్నాము. ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని రొయ్యపొట్టు ఇచ్చాడు. రొయ్యపొట్టుతో కళ్ళు మిక్స్ చేసుకొని తాగాము. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మా ఫ్రెండ్ గారు అయితే వీడియో తీయాకురా అని అయితే అన్నాడు. వాడు చాలా భయపడిపోయిండు. సరేలే అనేసి అయితే ఇంటికి కూడా కావాలి, 1 లీటర్ తీసుకున్నాము. ఇంటికాడ ఫ్రెండ్స్ అందరూ కుడదామని 1 లీటర్ అయితే తీసుకున్నాము. మేమైతే పూర్తిగా కళ్ళంతా హైప్ చేసాము. కుండలో హైప్ చేసి నిదానంగా మాట్లాడుకొని ఇంటికి వెళ్ళే సమయానికి టైం అయితే 1:30-2 అయితే అవుతుంది. కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. సరేలేరా ఇంకా టైం ఎక్కువ అయిపోయింది, బయలుదేరదామని అయితే మా ఫ్రెండ్ గారు అయితే అంటున్నాడు. సర్లేరా పోదామని అయితే మాట్లాడుకున్నాము. ఇంకా పూర్తిగా కళ్ళు అయితే ఫినిష్ అయితే చేసేసాము. ఇంకా లేచి నేను వాడైతే మళ్ళీ కడపకైతే స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.